ప్రశాంత్ గారు మీరు చెప్పండి, బీయింగ్ ఎ డైరెక్టర్ అంటే ఇది చాలా సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. అవును. అండ్ బట్ ఇందులో వచ్చాము అంటే బీయింగ్ ఎ మెన్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఫినాన్షియల్గా కూడా చూసుకోవాలి. బట్ ఏంటంటే అక్కడ ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసుకుంటూ వెబ్ సిరీస్లు చేసుకుంటూ అండ్ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు. చిన్న మూవీ రిలీజ్ అవ్వడం అనేది ఛాలెంజ్, బిగ్గెస్ట్ ఛాలెంజ్. అవును. నెక్స్ట్ అది హిట్టా ఫ్లాపా పక్కన పెట్టేస్తే రిలీజ్ అవ్వడం అనేది చాలా కష్టం కదా. అవును. ఎంత కష్టపడ్డారు దీన్ని ఇక్కడ దాకా తీసుకొని రావడానికి? ఏంటి ఆ కష్టం? అదంతా చెప్తే పెద్ద స్టోరీ అయిపోతుంది. మీరు డైరెక్టర్ కాబట్టి నరేషన్ బాగా ఇస్తారు కాబట్టి కట్టే కొట్టే తెచ్చులో చెప్పేసి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం. మా దాంట్లో ఒక చితి చేర్చే సీన్ ఉంటుంది అనమాట. సో ఆ సీన్ అంటే మీకు కట్టెలు పెట్టేసి అవును. కాలుస్తాం కదా. సో ఆ సీన్లో అంటే సింపుల్ ఎగ్జాంపుల్ మీకు అది అలాంటివి ప్రతిరోజు జరిగాయి మాకు. సో ఆ కాల్చడానికి అన్ని చేర్చుకొని ఆర్టిస్టులు రెడీ, ఎవ్రీథింగ్ రెడీ, అంతా రెడీ అవుతుంది. ఆ టైంలో ఓకే డన్రా అయిపోద్ది ఈ సీన్, ప్రశాంతంగా ఈరోజు ఎందుకో కొద్దిగా బాగానే జరుగుతుంది. లొకేషన్ కూడా అదిరిపోయింది ఆ రోజు. అంటే మేము పెట్టుకున్న బ్లాక్ అదిరిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మ్యామ్. ఒక పెద్ద మేఘం అనమాట. మీరు నమ్మరు, క్లౌడ్ బర్స్ట్ అనుకోండి. అలా వచ్చి కరెక్ట్ మా స్పాట్ దగ్గర ఆగి అలా జమ్మని కురిసింది అనమాట వర్షం. ఒక దగ్గర 30 minutes కురిచి ఉంటుంది. మేమేమో అందరం పరిగెట్టి చెట్ల కిందకి వెళ్ళిపోయాం. ఆ టైంలో మా దగ్గర ఇది ప్యాచ్ వర్క్ అనుకోండి, ఇది చేస్తున్న ప్యాచ్ వర్క్ అనమాట. సో పెద్దగా హడావిడి లేకుండా వెళ్ళిపోయాం. సో కొంతమంది గుడ్ల కిందకి, కొంతమంది చెట్ల మీద, అందరూ పారిపోయారు. ఇంకా అవన్నీ తడిచిపోయారు. ఇంకేం చేయాలో అర్థం కాలే. ఇంక ఇది పడతానే ఉంటుంది. కానీ చుట్టూ చూస్తే మీరు రోడ్డు ఇలా దాటితే అక్కడ ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఎక్స్పీరియన్స్ చేశారు లేదు, ఇక్కడికి వెళ్తే చేయి పెడితే వర్షం పడదు. ఇక్కడ ఎగ్జాక్ట్ మా దగ్గర పడేది అనమాట వర్షం. మా వీడియోలు కూడా తీసుకున్నారు. ఏంటి నువ్వు నీ వల్లే అని చెప్పేసి నన్ను వీడియో తీస్తారు అనమాట. అంటే పడుతుందంతా నేను అక్కడ అయిపోయింది. తర్వాత అంటే లక్ ఏంటంటే ఎంత చెడు జరుగుద్దో అంత మంచి జరుగుద్ది. వర్షం పడి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే భూమిలో ఆవిరి ఉంటుంది కదా, అది కొద్దిగా సాడ్ సీన్ అనమాట. దాంతో ఆ స్మోక్ ఎఫెక్ట్ వచ్చింది మొత్తం. అలా వచ్చి అది ప్లస్ అయింది. కట్టెలు కాలం బేసిక్గా మేము ఏం చేసామంటే ఇంకా ఎక్స్ట్రా పిడకలు తెప్పించుకొని పెట్టేసి పెట్రోల్ పోసి అక్కడ పెట్టేసాం. సో అలా అది కంప్లీట్లీ అది సీన్ అయితే చాలా బాగుంటుంది. థియేటర్లో ఖచ్చితంగా మీరు అది వావ్ ఫ్యాక్టర్ అది. సో అలా ఆ ఒక్క సీన్ మాత్రం ప్రతిసారి అలాగే జరిగింది. ఎప్పుడైనా సరే షూట్ మధ్యలో బండి గేర్ పోతుందని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు, అది జరిగేది అనమాట. లాక్ పోతుంది, గేర్ పోతుంది, జనరేటర్ తెచ్చుకుని జనరేటర్ పనిచేయదు. ఒకటి కాదు, రెండు కాదు. ఇప్పుడు రాజమౌళి గారు ఫ్రస్ట్రేషన్ వస్తే మైక్ ఇరగొట్టేశారంట. అలా ఫ్రస్ట్రేషన్ వచ్చి ఏమైనా చేశారా మీరు? నాకు పిచ్చోడి పేరు కూడా వచ్చింది సెట్లో. అన్ని మనమే చేయడం వల్ల నన్ను మా హీరోయిన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ నన్ను భరత్ ఉంటారు కదా, ప్రేమిస్తే సినిమాలో భరత్ నన్ను ఇది ఎలాగ ఎక్కిరిస్తారు. నన్ను పిచ్చోడిని అయిపోతాను నేను. ఇంకా నాకు ఏం చేయాలి అర్థం కాదు. ఎవ్రీథింగ్ అడుగునా ప్రాబ్లమ్స్ వచ్చేవి. అలా అని చెప్పి సినిమా కూడా అంత అందంగానే వచ్చింది లేండి. సూపర్, నిజంగా అంటే చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.